'మహావతార్ నరసింహ' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో 'హరిహర వీరమల్లు' మూవీతో పాటుగా రిలీజ్ అయింది. ఈ 'మహావతార్ నరసింహతో' 2025 నుండి స్టార్ట్ చేస్తే 2037లో రాబోయే 'మహావతార్ కల్కి పార్ట్ 2తో మొత్తం 7 ఫిల్మ్స్‌ని కవర్ చేసేలా ఈ 'మహావతార్' యూనివర్స్‌ని ప్లాన్ చేయబడింది. అయితే ఎందుకో తెలీదు టైం సెట్ కాక ఎన్ని రోజులు చూడడం కాలేదంటే 1 వీక్ డిలే అయింది రిలీజ్ డేట్ నుండి ఇప్పటికి. ఇక నేనైతే థియేటర్‌లో 2డీలోనే చూసా తెలుగులోనే. ఇక చూసాక నాకైతే మొదటి 40 మినిట్స్, ఇంకా చివరి 30 మినిట్స్ ఈ పర్టిక్యులర్ రన్ టైమ్ చాలా ఎక్సలెంట్‌గా అనిపించింది. మిగతా 1 అవర్ ఈ ప్రహ్లాదుడి పోర్షన్స్ అంతా గూడా ఆల్రెడీ తెలిసిందే గాబట్టి, ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఆల్రెడీ చూసాం గాబట్టి కొంచెం బోర్ కొట్టింది. ఆ ఒక్క గంట మాత్రం. కానీ ఓవరాల్‌గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు రావాలి. ఎన్నెన్నో చెత్త సినిమాలు ఎందుకొస్తాయో తెలియని సినిమాలు, ఎందుకు తీస్తారో తెలియని సినిమాలు బోలెడొస్తున్నాయి. ఎక్కడో ఒకటి హిట్ అవుతున్నాయి. అది కూడా కలెక్షన్స్ బట్టి. కానీ ఈ కాలంలో కూడా ఈ జనరేషన్ కూడా సినిమాలకు పోటీ ఇచ్చేలా, ఇలా హిందూ మైథాలజీ అంతే ఈ తరానికి తెలిసేలా దశావతారాన్ని కవర్ చేస్తూ ఇలాంటి సినిమాలొస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి తీరాలండి. సినిమా అంతా ఒక ఎత్తయితే చివరి 30 మినిట్స్ నరసింహస్వామి వారి ఎంట్రీ నుండి నాకైతే పూనకాలొచ్చాయి. అసలు యానిమేషన్ చూస్తున్నానా లేదా సినిమా చూస్తున్నానా అనే ఫీలింగ్ అయితే కలిగింది. 'శ్యామ్ జీఎస్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్‌లో ఇచ్చారు. ఎస్పెషల్లీ 'నరసింహావతార్' ఎంట్రీ దగ్గర. అక్కడ విజువల్స్ చూస్తే కొన్నసలు యానిమేలానే లేవు. ఏదో సినిమా వీఎఫ్ఎక్స్ చూసినట్టుంది. స్టోరీ లైన్ ఏం రివీల్ చేయను. ఎందుకంటే స్టార్టింగ్ నుండి మీరే చూడండి. ఇక సినిమా స్టార్ట్ అయిన మొదలు కశ్యప ముని ఉన్న ఆశ్రమం విజువల్స్ నుండి, అప్పట్లో భూలోకం డిజైన్, దేవలోకం, స్వర్గం, నరసింహస్వామి వారి ఫైట్ చేసే ప్రదేశం, ఈ వరల్డ్ బిల్డింగ్ అంతా బిలీవబుల్‌గా ఉంది. మరి ఏ టెక్నాలజీ యూజ్ చేసి తీశారో గానీ యానిమేషన్‌ని మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు రివ్యూస్ వల్లనే సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయంటారు. అదే జనాల మీద కూడా రుద్దుతారు. మరి ఈ సినిమాలో ఏ స్టార్ హీరో ఉన్నారు? ఇంతమంది వెళ్ళిపోతున్నారు ఆడియన్స్. సినిమా బావుంది కాబట్టే కదా వెళ్తున్నారు. మిగతా సినిమాలు కూడా బావుంటే వెళ్తారు. ఒకప్పుడు మరి రివ్యూస్‌నే లేవు అలా అయితే. మరి అప్పుడెలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి? దీని గురించి ఫ్యూచర్‌లో మాట్లాడదాం. ఇక నాకైతే ఈ మైథాలాజికల్ స్టోరీస్‌ని ఇలా యానిమీగా చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. సినిమాగా తీసి కాంట్రోవర్సీలో ఇరుక్కునే కంటే. అన్నిటికంటే మూవీ టీమ్‌ని మెచ్చుకోవాల్సిన విషయం అయితే 2. ఒకటి లిప్ సింక్. తెలుగు డబ్బింగ్ ఎంత బావుందో, ఒక యానిమీకి లిప్ సింక్ సెట్ చేయడం కూడా అంతే బావుంది. ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది ఆ పర్టిక్యులర్ 40 అండ్ 30 మినిట్స్ పోర్షన్స్‌లో. ఒకప్పుడు రజనీకాంత్ గారి 'విక్రమ్ సింహ' మూవీ అదే 'కొచ్చాడియన్' మూవీ ఇలాగే ట్రై చేశారు. రియల్‌గా యాక్ట్ చేస్తూ ఆ మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌తో యానిమీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేశారు. అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదులెండి అది వేరే విషయం. మెయిన్ రీజన్ రియల్ యాక్టర్స్‌ని బొమ్మలుగా చూపిస్తూ యాక్ట్ చేయించడం అక్కడ. ఇంకా ఈ సినిమాలో టీమ్‌ని అప్రిషియేట్ చేయదగ్గ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అదర్ దాన్ 'విక్రమ్ సింహ' ఎన్నో యానిమేషన్ మూవీస్ చూసినా గానీ, ఈ మూవీలో అంటే ఈ 'మహావతార్ నరసింహ' మూవీలో ఒక సినిమాకిచ్చినట్టు మ్యూజిక్ కంప్లీట్‌గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇవ్వడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. తెలియని వాళ్ళకి తెలిసేలా, తెలిసిన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసుకునేలా స్టార్టింగ్ నుండి ఒక ప్రాపర్ ఫ్లోలో భలే నరేట్ చేశారు. ఇద్దరు రాక్షసులు, వాళ్ళ పుట్టుక, వాళ్ళ అంతం, దానికొక కారణం, ఆ శ్రీ మహావిష్ణువు గారి గొప్పతనం విత్ ఎక్సలెంట్ విజువల్స్. నరసింహ అవతారం మాత్రం అయితే ఇక అప్పటి వరకు ఫోటో రియలిస్టిక్‌గా ఉండకపోయిన యానిమేషను ఈ ఎంట్రీ మాత్రం చాలా రియల్‌గా అనిపించింది. ఎలివేషన్ షాట్స్, ఆ టైంలో మ్యూజిక్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే స్టార్టింగ్‌లో వరాహ అవతారం ఫైట్ సీన్ ఒకటి మరొక మేజర్ హైలైట్ అని చెప్పాలి. అలాగే చివర్లో నారసింహ అవతారం నేనే ఈ సృష్టికి మూలకర్త అంటూ చెప్పే ఆ డైలాగ్స్ అయితే సూపరుంటాయి. ఇక రివ్యూ పరంగా మైనస్‌లు చెప్పాలి కాబట్టి, ప్రహ్లాదుడి ఎంట్రీ నుండి నరసింహస్వామి మళ్ళీ ఎంట్రీ ఇచ్చే వరకు సినిమా అయితే నాకు బోర్ కొట్టింది కొంచెం. అంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీ అండ్ జరిగిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటుంది. అలాగే పాటలు బావున్నా గానీ, ఒక 2 పాటలు అనవసరం అనిపించాయి. ఇక యానిమే అయితే క్లారిటీ కొన్ని చోట్ల వెరీ లిమిటెడ్ ప్లేసెస్‌లో కొంచెం లోగా అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఖచ్చితంగా చూడొచ్చండి. ఫస్ట్ 40 మినిట్స్, చివరి 30 మినిట్స్ అయితే టాప్ నాచ్‌గా ఉంటుంది. మిగతా సినిమా అయితే కొంచెం బోర్ కొడుతుంది. అదొక్కటి ఓపిక పడితే ఈ హైలైటెడ్ పోర్షన్స్ కోసం తప్పకుండా చూడొచ్చు. ఇది సినిమా కంటే కూడా మైథాలజీ కాబట్టి, ఇది అందరూ తెలుసుకోవాలి కాబట్టి, దీనికి రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో, అందరూ చూడండి మూవీని. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.